తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శరణ్యకి జాలేసింది. తనలాగా ఈవిడ కూడా ఒక్కరే ఉంటారా ఏంటి? పాపం భర్త వదిలేశాడేమో, పిల్లలు లేరా, కొడుకులు కూడా వదిలేశారా? ఆవిడ సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించి ఆవిడ చెయ్యి మీద చెయ్యి వేసి మృదువుగా అంది శరణ్య. బాధపడకండి, నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. పదండి, ఇంటికి వెళదాం. ఆవిడ రెండో చేత్తో శరణ్య చెయ్యి పట్టుకొని, మేము ఎవరితో మాట్లాడము, ఇంకెప్పుడు నన్ను పలకరించకో అంది. ఆవిడ మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది శరణ్య. ఎందుకు మాట్లాడరు? ఏంటి వీళ్ళ సమస్య? అప్పటిదాకా లేని కుతూహలం కలిగింది. ఏదన్నా కష్టం ఉంటే తను సాయం చేయవచ్చుగా. శరణ్య మనసులో ఆలోచన పసిగట్టినట్టు మళ్ళీ అంది ఆవిడ. మేము ఎవరితో మాట్లాడము, మాతో ఎవరూ మాట్లాడవద్దు. ఎందుకని? విస్మయంగా అడిగింది శరణ్య. ఆవిడ దుఃఖం ఉధృతమైంది. మా దురదృష్టం అంది ఏడుస్తూ. శరణ్యకి బాధగా అనిపించింది. ఆంటీ, నేను మీ కూతురు లాంటి దాన్ని. మీకేదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నా చేతనైన సాయం చేస్తాను, ప్లీజ్. ఎవరికీ చెప్పను కూడా అంది. ఆవిడ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా దుఃఖం అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అలాగే కూర్చుంది. తర్వాత ఏమనుకుందో కళ్ళు తుడుచుకుంటూ చెప్పసాగింది అన్నపూర్ణ. ఏం చెప్పమంటావమ్మా? పరువు మర్యాద ఉన్న కుటుంబం. మా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనితో తప్పనిసరి అయ్యి ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. అపార్ట్మెంట్ అయితే ఒకరినొకరు పట్టించుకోరు కదా, మా బతుకులు ఎవరికీ తెలియవులే అని ఇక్కడ ఉంటున్నాం. అసలు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాల్సింది, కానీ మా వారికి ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉంది. మా అబ్బాయి చదువుకుంటున్నాడు. ఆ పాపిష్టిది చేసిన పనికి వాడి జీవితం నాశనం చేయలేం కదా, అందుకే ఇక్కడికి వచ్చాం. జాలేసింది శరణ్యకి. పాపం పెద్దవాళ్ళకి రాకూడని కష్టమే వచ్చింది. సానుభూతిగా అంది. ఏం జరిగింది? అభ్యంతరం లేకుంటే చెప్పండి, నా చేతనైన సాయం చేస్తాను అని. ఏముందమ్మా, తెలివి తక్కువది. ఒక లోఫర్తో ప్రేమలో పడి వాడితో వెళ్ళిపోయింది. మా కులం కాదు, మా స్థాయి కాదు, చదువు లేదు, రూపం లేదు. ఎలా నచ్చాడో ఎందుకు నచ్చాడో ఏమీ అర్థం కాలేదు. అసలు పెళ్ళేడు కూడా రాలేదు. ఇంకా 16 వెళ్ళి 17 వచ్చింది. అప్పుడే ప్రేమ పెళ్ళి లేచిపోవడం మా జీవితాలు చిందరవందర చేసింది. ఆయన ఆరోగ్యం బాగా పాడైంది. అందుకే రోజు గుడికి వస్తున్నాను. ఆ తల్లిని నా భర్త ఆరోగ్యం కాపాడమని వేడుకుంటున్నాను. అయ్యో, శరణ్య మనసు బాధగా మూలిగింది. ఈ జనరేషన్ పిల్లలు ఎలా తయారవుతున్నారో. తను పార్కుల్లో, ట్యాంక్ బండ్ మీద, నెక్లెస్ రోడ్లో ఇంకా అనేక చోట్ల చూస్తూనే ఉంది. శరణ్యకి ఒకరోజు తను తేజ ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు కనిపించిన గాయత్రి, రమేష్ గుర్తుకొచ్చారు. ఆ అమ్మాయి కూడా ఎంత బాగుందో, వాడిని చూస్తే పిట్టలు పట్టుకునే వాళ్ళ ఉన్నాడో. ఆ జంట ఏమయ్యారో? వీళ్ళమ్మాయిలా ఆ అమ్మాయి కూడా వాడితో లేచిపోలేదు కదా. లేదులే, ఆ అమ్మాయిని చూస్తే చాలా భయస్తురాల్లా అనిపించింది. ఏదో వెర్రి ఆకర్షణలో ఆ రోజు అలా పార్కుకి వచ్చిందేమో. తర్వాత తను 2-3 సార్లు వెళ్ళినా మళ్ళీ కనిపించలేదు అనుకుంది శరణ్య. ఏంటో, ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నానో. వాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం చేశాడో తలుచుకుంటే భయంతో వణికిపోతున్నాను. మా కుటుంబం పట్ల ఎంతో గౌరవంగా ఉండే ఆ కుర్రాడి తల్లి వాళ్ళిద్దరూ కనిపించకపోవడంతో ఇంటి మీదకి వచ్చి నన్ను నానా మాటలు అంది. తన కొడుకుని నా కూతురే వలలో వేసుకుని లేపుకుపోయిందని, బోలెడంత కట్నం నష్టపోయానని, ఇంకా ఏవేవో అన్ని మాటలు పడ్డాక అక్కడ ఉండలేకపోయాము. పాపం, మరొకసారి అనుకుంది శరణ్య. అలా అని ఎక్కడికి వెళ్ళగలము? ఎంత దూరం పారిపోగలం? శరణ్య ఆవిడ చెయ్యి అందుకుని తేలిగ్గా అంది. ఆంటీ, మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఇలాంటివి ప్రతి ఇంట్లో కామన్ అయింది. పిల్లలు తప్పు చేశారని మిమ్మల్ని మీరు నేరస్తులుగా భావించుకొని ఇలా ఎవరితో కలవకుండా ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. చూడండి, ఇక నుంచి నన్ను మీ అమ్మాయి అనుకోండి. మీకే సమస్య ఉన్నా నాతో పంచుకోండి. కనీసం మీకు మనశ్శాంతి అయినా దక్కుతుంది. ఒంటరిగా మీలో మీరు కుమిలిపోతుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ అమ్మాయి వెళ్ళిన వాడితో
ఎంతకాలం ఉంటుంది? తప్పకుండా తిరిగి వస్తుంది, నేను చెప్తున్నానుగా. ఆవిడ గాబరాగా అంది. లేదు లేదు, అది మా దృష్టిలో ఇక లేనట్టే. ఆయన రానివ్వరు. కనీసం అతనితో అది సుఖంగా ఉంటే చాలు. శరణ్య జాలిగా చూసింది. తల్లి మనసు. కూతురు మీద కోపం లేదు, కేవలం బరువు పోయిందన్న బాధ. వాళ్ళ మనసు గాయం చేసిన కూతురు సుఖంగా ఉంటే చాలు అనుకుంటోంది. నిట్టూర్చింది శరణ్య. ఆ తర్వాత ఇద్దరూ అపార్ట్మెంట్ దాకా కలిసి వచ్చారు. మీకేదన్నా అవసరం ఉంటే మాత్రం మొహమాట పడకండి అని మరోసారి చెప్పి తన ఫ్లాట్కి వచ్చేసింది శరణ్య. చీర మార్చుకుని డ్రెస్ వేసుకుని కాలేజీకి బయలుదేరింది. ఇంటికి వెళ్ళిన అన్నపూర్ణకి చాలా రోజుల తర్వాత మనసు కొంచెం తేలికగా అనిపించింది. ఆ అమ్మాయి అన్న మాట నిజం. బాధ ఒంటరిగా మోస్తుంటే గుండె మెదడుతో పాటు జీవితం కూడా బరువుగా అయిపోతుంది. పంచుకుంటే తేలికవుతుంది. ఇన్నాళ్ళకి పంచుకోవడానికి మనిషి దొరికింది. చిన్నపిల్ల అయితే ఏం, ఎంత పెద్ద మనసు అనుకుంది అన్నపూర్ణమ్మ. ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడితే చాలు, తెలిసిందంటే ఇక అంతే. కూతురుతో పాటు నువ్వు కూడా నా పరువు తీస్తావా? ఇరుగమ్మలు పొరగమ్మలతో కబుర్లు చెప్పడం మొదలు పెడితే ఎంక్వైరీలు మొదలు అవుతాయి. నీకు తెలియకుండానే ఇంటి గుట్టు రచ్చకి చేరుతుంది. పొరపాటున కూడా ఎవరితో మాట్లాడవద్దు అని ఈ ఫ్లాట్కి వచ్చిన రోజే వార్నింగ్ ఇచ్చాడు కోటేశ్వరరావు. అలా అని శరణ్యతో మాట్లాడకుండా ఉండలేకపోయింది అన్నపూర్ణ. ఏమాత్రం అవకాశం లభించినా కోటేశ్వరరావు లేని సమయంలో శరణ్య ఇంట్లో ఉంటే మాత్రం కనీసం 10 నిమిషాలైనా ఆ అమ్మాయితో తన మనసులో బాధ చెప్పుకొని ఓదార్పు పొందడం అలవాటైంది అన్నపూర్ణకి. శరణ్య సంస్కారం, మంచితనం, మాటల్లో ఆత్మీయత ఆవిడని ఎంతో ఆకర్షించాయి. ఒకరోజు శరణ్య ఇంట్లో తేజ కనిపించగానే ఆవిడ భయపడిపోయింది. అతన్ని పరిచయం చేసింది శరణ్య. ఎంతో వినయంగా మర్యాదగా మాట్లాడిన అతని మాట తీరు, అతని రూపం, చదువు, హోదా తెలిసాక శరణ్య నిర్ణయాన్ని అభినందించింది. నీలాగే నా కూతురు కూడా కాస్త చదువుకొని ప్రేమించి ఉంటే ఇలాంటి మంచి కుర్రాడిని ప్రేమించేది. మేము కాదనే వాళ్ళం కాదు. కానీ వాడు ఆ విధవ ఎందుకు పనికిరాని వాడమ్మా అంటూ వాపోయింది ఒకరోజు. బాధపడకండి, తను బాగానే ఉంటుంది అంది శరణ్య. అయితే అన్నపూర్ణకి నిరాశని, బాధని, శరణ్యకి ఆనందాన్ని కలిగించే సంఘటన జరిగింది. శరణ్య గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి పోస్టింగ్ వచ్చింది. ఆ విషయం ఎంతో ఆనందంగా అన్నపూర్ణకి చెప్పగానే అనుకోకుండా లభించిన ఒక ఆత్మీయురాలు దూరం అవుతున్న బాధ ఆవిడ కళ్ళల్లో కనిపించింది. అది చూడగానే శరణ్య మనసు చివుక్కుమంది. ఇలా పోస్టింగ్ వస్తుందని తెలిసి అనవసరంగా ఈవిడికి దగ్గరయ్యాను, అయ్యో అనుకుంది శరణ్య. అన్నపూర్ణ కొద్ది నిమిషాల్లోనే సర్దుకొని, చాలా సంతోషం తల్లి, త్వరలో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండు అంది మనసారా దీవిస్తూ. థ్యాంక్స్ ఆంటీ, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను అంది. వద్దమ్మా వద్దు, ఆయనకి తెలిస్తే కొంపలంటుకుంటాయి అన్నది అన్నపూర్ణ కంగారుగా. బాధగా అనిపించినా చేసేది లేక ఊరుకుంది శరణ్య. తేజ చాలా సంతోషించాడు. త్వరలో నువ్వు కలెక్టర్ అవ్వాలి శరణ్య అన్నాడు అభినందిస్తూ. అప్పుడు నువ్వు నా దగ్గర పిఏగా చేస్తావా చిలిపిగా అంది శరణ్య. మహాభాగ్యంలా భావిస్తాను, సరేనా? శరణ్య నవ్వింది. ఇప్పుడు మా నాన్నని మన పెళ్ళికి ఒప్పించడం వెరీ ఈజీ అన్నాడు. ఉండు బాబు, ముందు నన్ను సెటిల్ అవ్వని. ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో ఏంటో, వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిందాకా టెన్షన్. ఎందుకు టెన్షన్? మంచి పోస్ట్ ఇస్తారులే. అయినా ఏదిచ్చినా నువ్వు చేయగలవు, నాకు తెలుసు. అతని నమ్మకానికి ముచ్చట వేసింది శరణ్యకి. విజయవాడ వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి జాయిన్ అవుతా అంది. ఇట్ ఈజ్ మస్ట్ అన్నాడు తేజ. ఆ రోజు నోవటేల్లో డిన్నర్ ఇచ్చాడు తేజ. ఏం జరుగుతుందో తెలిసేలోగానే గాయత్రి జీవితంలో జరగకూడనిది జరిగిపోయింది. రమేష్ అనబడే ఒక అజ్ఞాని, అక్షరగంధం లేని అనామకుడు అనాలోచితంగా చేసిన పనికి 2 పూలదండల సాక్షిగా ఆమె అతనికి భార్య అయింది. ఆ దండతో తన జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతోంది అని తెలియని గాయత్రికి కేవలం ఈ దండతో నీ భార్యని ఎలా అవుతానో అని ఆ దండ తీసి విసిరేసే తిరుగుబాటుతనం కూడా లేదు. అందుకే ఆ దండే తన మెడలో తాళి అనుకుంది. నాకు పెళ్ళయిందా అని వణికిపోయింది. అయ్యో పెళ్ళయింది అనుకుంది.
అమ్మా నాన్న నేనెంత పని చేశానో పాపం చేశానో అని వాపోయింది. కర్తవ్యం తోచక స్తంభించిపోయింది. మెదడు ఆలోచన కోల్పోయింది. యాంత్రికంగా అక్కడ కూర్చున్న వాళ్ల సూచనల మేరకు ఆమె చేతులు మాత్రం కదులుతున్నాయి. ఆమె చేతికి దండ ఇచ్చి తల వంచి వేయి అంటూ బలవంతంగా తన మెడలో ఆ దండ వేయించుకొని, ఇంక నుంచి నువ్వు నా పెళ్ళానివి అని అతను అంటే అలా ఎలా అవుతాను అని ఆలోచన కూడా లేని అమాయకురాలు గాయత్రి. పెళ్ళి అయింది అనగానే అవును కాబోలు అనుకుంది. అసంకల్పిత ప్రతీకార చర్యలా తన చేతుల్లో ఉన్న దండ వేసేసింది. వేశాక ఏం జరుగుతుందో తెలిసేసరికి ఆ రాత్రి సంపూర్ణంగా అతని భార్య అయిపోయింది. ఉన్నతమైన కుటుంబంలో పుట్టి చక్కటి సాంప్రదాయం మంచి సంస్కారం మధ్య పెరిగిన గాయత్రి తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మధ్య ఒక అనాథలా చేష్టలుడిగి నిలబడిపోయింది. రమేష్ తనకి గాయత్రికి అదే రాత్రి ఒక గది ఇవ్వమని అడిగాడు నరసింహని. గివన్నీ ఈడెందుకు, నీకు ఏడన్నా రూమ్ ఇప్పిస్తా, నౌకరీ ఇప్పిస్తా, గప్పుడు సంసారం పెట్టు అన్నాడు నరసింహ. కానీ రమేష్, లే అన్నా, ఆమె రాత్రిల్లా లేచి ఏడుకన్నా పోగలదు, అందుకే నేనే ఆమె పక్కన పడుకుంటా. ఒకసారి గది అయినదంటే ఆమె ఏడికి పోలేదన్నా, జర సాయం చెయ్యి అని బ్రతిమలాడాడు. నరసింహకి రమేష్ అట్లా తొందరపడడం నచ్చలేదు. కానీ గాయత్రి మీద జాలితో తను కాదంటే వీడు ఆ పిల్లని ఏదన్నా చెత్త హోటల్కి తీసుకుని వెళ్తాడేమో అనే భయంతో శ్రీనివాసుల్ని బ్రతిమలాడాడు. దండలు మార్చుకున్నాక ఆలు మగలైనట్టే, పోనీ ఒక్క దినమే కదా ఇద్దాంలే అన్నాడు అతను. చంద్రకళ సూర్యకళ పడుకునే రూమ్ వీళ్ళిద్దరికీ ఇచ్చారు ఆ పూటకి. నరసింహకి గాయత్రిని చూస్తుంటే బాధగా అనిపించినా ఆమె తనంతట తానుగా రమేష్తో లేచిపోయి వచ్చింది కాబట్టి రమేష్ ఆమెకి నచ్చే వచ్చింది అని నిర్ణయం చేసుకున్నాడు. చంద్రకళ సూర్యకళ చిరాకు పడ్డారు. ఇదేందమ్మా, ఏడికెళ్ళి వచ్చిండ్రో, మనకెందుకు, హోటల్కి పొమ్మని రాదు అన్నారు. సత్యవతి నచ్చజెప్పి తన గదిలో పడుకోమంది వాళ్ళని. విసుక్కుంటూనే వెళ్లారు వాళ్ళు. సత్యవతికి గాయత్రిని చూస్తుంటే జాలేసింది. గింత చక్కటి పిల్ల ఎట్లాగీ పిల్లాడిని లవ్ చేసింది అని అడిగింది భర్తని. లవ్కి గవన్నీ ఆలోచించే టైం ఉండదు. ఒక్కసారి దేవుడు బాణం వేసినాక లవ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు శ్రీనివాసులు తన పరిజ్ఞానం చూపిస్తూ. ఏందో పాపం, దండలు మార్చుకుంటే పెండ్లి అయినట్టా ఏంది? జరా గా పిల్లకి సోసాయించనీకి టైం ఇయ్యాలి గదా. ఇప్పుడు వాడు రూమ్ ఇస్తే గమ్మునుంటాడా? ఆమెకిష్టమో కాదో నాకేం నచ్చలేదయ్యా అంది బాధగా. నీకెందుకు, గమ్మనుండు. ఆడు పెండ్లి చేసుకున్నాక ఇంకేంది కసిరాడు శ్రీనివాసులు. గిదేం పెండ్లి అంది సత్యవతి. ఆవిడకి గాయత్రిని ఆ రమేష్ నుంచి రక్షించాలని ఉంది. దండలు మార్చుకోవడమే పెళ్లిగా ఆమె అంగీకరించలేకపోతోంది. లేత తమలపాకు లాంటి గాయత్రిని పోరంబోకు లాంటి రమేష్ అనుభవించబోతున్నాడు అనే ఆలోచనే ఆమెని నిలవనీయడం లేదు. ఎలా ఆ అమ్మాయిని రక్షించాలో కూడా అర్థం కావడం లేదు. అటు నరసింహ ఇటు తన భర్త కూడా ఇంకా వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు అని నిర్ణయం చేశారు. తను కాదంటే మాత్రం వింటారా? ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నా ఆమెకు మాత్రం నిద్ర పట్టలేదు. ఏ క్షణమైనా గాయత్రి గదిలోంచి బయటపడుతూ పరిగెత్తుకుని వస్తుందేమో, రక్షించాలి అని ఎదురుచూడసాగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే నిజామాబాదులో అడుగుపెట్టిన దగ్గర నుంచి పశ్చాత్తాపంతో దుఃఖంతో ఘనీభవించి స్పందన కోల్పోయిన గాయత్రికి అంతా అయ్యాక కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలిసేసరికి తనని గట్టిగా వాటేసుకుని పడుకున్న రమేష్ కనిపించాడు. పక్కన తోడేలు పడుకున్నట్లుగా గబాల్న అతన్ని విడిపించుకుని దూరం జరిగింది. ఏడికిపోతున్నావు అంటూ తిరిగి తనని దగ్గరకు లాక్కున్న రమేష్ స్పర్శ జుగుప్సగా అనిపించింది. గుండె పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది. రమేష్ భయపడ్డాడు. ఎందుకేడుస్తున్నావు, ఏమైంది అడిగాడు. గాయత్రి రెండు చేతుల్లో మొహం దాచుకొని తప్పు చేశాను అని గొనుగుతూ ఏడవసాగింది. రమేష్కి కంగారుగా అనిపించింది. ఆమె ఏడుపు గది బయటికి వినిపిస్తుందేమో, అందరూ ఏం జరిగిందో అని వచ్చేస్తారో అని భయపడుతూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించసాగాడు. కానీ ఆమె ఆపకపోగా ఉధృతం చేయసాగింది. రమేష్కి ఇంక చిరాకు వచ్చింది. ఊకే ఎందుకేడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను కిడ్నాప్ చేసి తెచ్చిన్నా? నువ్వే కదా పోదాం పదా అని వచ్చినావు.
ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు. నరసింహన్న నాకు ఆటో ఇప్పిస్తానన్నాడు. ఆటో నడిపించి నిన్ను సాకుతా, మంచిగా చూసుకుంటా. ఓకే ఏడిస్తే మంచిగుండదు చెప్తున్నా అని అల్టిమేటం ఇచ్చేశాడు. ఎందుకిలా చేశావు? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పానా? పెళ్ళి ఇలా చేసుకుంటారా ఎవరన్నా? నా జీవితం నాశనం అయిపోయింది అంటూ బోరుమంది. అరే చెప్పినా కదా మంచిగా చూసుకుంటా అని, ఊకో ఏడవకు అని దగ్గరకు తీసుకున్నాడు. అతని చెయ్యి తన ఒంటి మీద పడగానే పాము మీద పడినట్టుగా విదిలించింది. దూరం జరుగు, నన్ను ముట్టుకోకు అంది. రమేష్ ఆమె మాటలు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా నవ్వి అన్నాడు, ఒకసారి అయినాక ముట్టుకోవద్దు అంటే ఊకుంటానా? నువ్వు అవునన్నా కాదన్నా నా పెండ్లానివే, నకరాలు చేయకు అంటూ మరింతగా దగ్గరకు జరిగి ఆమెని బలవంతంగా దగ్గరకు లాక్కున్నాడు. వదులు రమేష్, మర్యాదగా వదులు అంటూ గాయత్రి పెనుగులాడినా ఆమె ప్రయత్నం వృథా అయింది. మరోసారి అతని వాంఛకి లొంగిపోయింది. ఎర్రబడిన కళ్ళు, వాచిపోయిన మొహంతో గదిలోంచి బయటికి వచ్చిన గాయత్రిని చూడగానే సత్యవతి గుండె ద్రవించిపోయింది. అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదో. వంటగదిలోకి తీసుకెళ్ళి అడిగింది, ఏడ్చినవా? గాయత్రి మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తూ అంది, నేను తప్పు చేశాను. నాకు అమ్మ నాన్న కావాలి. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. అతను ఇట్లా చేస్తాడు అనుకోలేదండి. నన్ను మా ఇంటికి పంపించేయండి ప్లీజ్, మీకు దండం పెడతా అంది. సత్యవతికి కూడా ఏడుపొచ్చింది. గాయత్రిని దగ్గరకు తీసుకుని అంది, నిన్ననే నువ్వు ఇట్లా చెప్పి ఉంటే ఎట్లనన్నా పంపేటోళ్ళం సెల్లి. ఇప్పుడు అంతా అయిపోయినాక ఏడిగిపోతావు? పోయినా మీ ఓళ్ళు రాణిస్తారా? ఏడవకు, దేవుడు ఇట్లనే రాసిండు అనుకో. ఆడు మంచోడే, నిన్ను మోసమైతే చేయడు, ఫికర్ చేయకు. గాయత్రి తల అడ్డంగా ఆడిస్తూ, నా వల్ల కాదండి, నేను ఇతన్ని భరించలేను, ఇలా బతకలేను అని గొనుగుతూ ఏడుస్తూ ఉండిపోయింది. నిస్సహాయంగా చూడడం తప్ప సత్యవతి కూడా ఏమీ చేయలేకపోయింది. కొంతసేపటి తర్వాత కన్నీళ్లు తుడుచుకొని నిశ్చయించుకున్న దానిలా అంది, నాకు ఒక సాయం చేస్తారా? చెప్పు అంది సత్యవతి. నేను మా ఊరు వెళ్ళిపోతాను. అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకుంటా. నేను వాళ్ళ కన్న కూతుర్ని, కాదనరు, తప్పకుండా క్షమిస్తారు. మీ వారికి చెప్పి నన్ను హైదరాబాద్ బస్సు ఎక్కించమని చెప్పండి ప్లీజ్. సత్యవతి కళ్ళల్లో భయం. అమ్మో, గా పిల్లగాడు చూసినాడంటే ఊరుకుంటాడా అంది. అతనెవరండి ఊరుకోకపోవడానికి? నేను పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని? నేను వెళ్ళిపోతా, దయచేసి పంపించండి. సరే మా ఆయనతో చెప్తా, ఊకో, పోయి ముఖం గడుక్కొనిరా, చాయ్ తాగుదువు గాని అంది సత్యవతి ఓదార్పుగా. రమేష్కి ఊహించని విధంగా హఠాత్తుగా అందమైన గాయత్రి భార్య అవడంతో మేఘాల మీద తేలిపోతున్నంత ఆనందంగా ఉన్నాడు. ఆమెతో పొందిన శారీరక అనుభూతి మైకంలో నుంచి బయటికి రాలేదు. ఆ మైకంలోనే తెల్లవారుతున్న ఇంకా అదే మత్తులో గాయత్రి స్పర్శ కోసం అతని చెయ్యి తడుముకుంది. కానీ గాయత్రి లేలేత అందాల బదులు పాత రగ్గు గరుకుగా తగలడంతో కళ్ళు తెరవకుండానే విసుగ్గా అరిచాడు, ఏయ్ ఏడనవు? సమాధానం రాలేదు. కాసేపు అలాగే చేతులతో పరుపు తడుముతుంటే రగ్గు తప్ప ఏమీ తగల్లేదు. ఇంతలో గాయత్రి ఏడుపు, ఆమె మాటలు వినిపించాయి. అతనెవరండి నన్ను వెళ్ళనివ్వకపోవడానికి? నాకు అతనంటే అస్సలు ఇష్టం లేదు. రాత్రంతా నరకం అనుభవించాను. ప్లీజ్ నన్ను మా ఊరు పంపించేయమని మీ వారికి చెప్పండి. నేనేం పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని? నేను వెళ్ళిపోతా, దయచేసి పంపించండి. రమేష్ నిద్రమత్తు ఎగిరిపోయింది. కాళ్ల మీద ఉన్న దుప్పటి కాళ్లతోటే విసురుగా లేచి ఒంటి మీద పైజామా జారిపోతున్నా పట్టించుకోకుండా గాయత్రి సత్యవతి ఉన్న దగ్గరకు వచ్చి గాయత్రిని భుజాలు పట్టుకుని గట్టిగా తన వైపు తిప్పుకొని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు, ఏయ్ ఏంది, ఏమంటున్నావు? నకరాలా? ఇదిగో చూడు, మళ్ళా చెప్తున్నా, నువ్వు నన్ను పోవద్దు, ఏడికి పోయినా గుంజుకొస్తా. గాయత్రి అతనితో పెనుగులాడుతూ, వదులు నన్ను, నేను వెళ్ళిపోతా, వదులు అని అరవసాగింది. ఆ గొడవకి శ్రీనివాసులు, సూర్యకళ, చంద్రకళ లేచి వచ్చారు. సూర్యకళ గబగబా గాయత్రి దగ్గరకు వెళ్ళి మండిపడుతూ అరిచింది, వాంతోని లేచిపోయి వస్తున్నప్పుడు తెలవలేదా? ఆడి ముఖం చూసి ఎట్లా ప్రేమించినావు? నేనే ఈ బేకారుగాడిని ప్రేమించా. నీకు బ్రెయిన్ పనిచేయలేదేమో, వచ్చినావు, పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడెందుకు లొల్లి పెడుతున్నావు? పోండ్రి, ఏడికెళ్ళి వచ్చిండ్రో ఆడికే పోండ్రి అని గట్టిగా అరిచి తండ్రితో అంది, నువ్వెందుకు నెత్తి మీద పెట్టుకున్నావు డాడీ? తోలిచ్చేయి, మనకెందుకు నెత్తి నొప్పి? వాళ్ళమ్మ నాయన
పోలీస్ రిపోర్ట్ ఇస్తే మనం లోపటికి అవుతాము. ఈ లొల్లి మనకొద్దు, తోలిచ్చేయి. శ్రీనివాసులకి కూడా కూతురు చెప్పింది సబబుగా అనిపించింది. నిజమే, వీళ్ళిద్దరిలో ఎవరి తల్లి తండ్రి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తను నరసింహ లోపలికి పోయేది నిజం. అవన్నీ ఏమీ ఆలోచించకుండా ఈ పిల్లడు దండలు తేగానే వాళ్ళిద్దరికీ దండలు మార్పించారు. అదిగాక ఒక్క రాత్రి తలదాచుకోవడానికి సరే అంటే అంతకంతకు వీళ్ళు తనకే పెద్ద సమస్య అవుతున్నారు. వీళ్ళని పంపేయాలి అనుకుని రమేష్తో అన్నాడు. రమేష్, నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని పోబిడ్డా, ఏడకన్నా పోయి ఏదన్నా నౌకరీ చేసుకో. నీ పెళ్ళాన్ని సాకు, నువ్వు బతుకు. ఈ లొల్లి మా ఇంటికాడ చేయొద్దు, మాకు ప్రాబ్లమ్స్ తేవద్దు. సమజైందా? మీరు స్నానం చేసి చాయ్ తాగి పొండ్రి. నేను నరసింహకు చెప్తా. ఈడకి దగ్గరలో ఒక ఊరుంది, ఆడ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. ఏదన్నా పని చేసుకొండ్రి, బతకండ్రి. రమేష్ గాయత్రిని కోపంగా చూస్తూ, చూసినావా, లొల్లి చేసినావు, అందుకే అన్న పొమ్మంటున్నాడు. ఏడికి పోదాం ఇప్పుడు చెప్పు అన్నాడు. గాయత్రి మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుపు చూస్తుంటే సత్యవతికి హృదయం ద్రవించసాగింది. పాపం పిచ్చిపిల్ల అనుకుంది. కానీ తను మాత్రం ఏం చేయగలదు? తన కూతురు అన్నట్లు వాళ్ళు ఎవరన్నా పోలీసులకు చెప్తే వీళ్ళకి ఒక్క రాత్రి ఆశ్రయం ఇచ్చినందుకు తన కుటుంబానికే ఏదన్నా అపకారం జరగచ్చు. ఆడపిల్లలున్న ఇల్లు పరువు బజారుకెక్కుతుంది. అమ్మో, వీళ్ళని పంపించేయడం మంచిది. ఆమె అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని ఆలోచిస్తూ సానుభూతిగా అంది. పో చెల్లే, కష్టమైనా ఇష్టం లేకున్నా ఒక్కసారి పెండ్లి అయినాక వాని పెండ్లానివే, ఆడు చెప్పినట్లు ఇను అంది. గాయత్రి విలవిల్లాడుతూ భయంగా అంది. నా వల్ల కాదు, ఇతను మొరటి మనిషి, సంస్కారం లేదు, మర్యాద లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, నన్ను ఎట్లా పోషిస్తాడు? నన్ను పంపించండి. నాకు బస్సులు ఎక్కడం రైళ్ళు ఎక్కడం తెలియదు. నేనెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. దయచేసి నాకు ఈ సాయం చేయండి. సత్యవతి నిస్సహాయంగా భర్త వైపు చూసింది. అతను విసుగ్గా మొహం పెట్టి, ఏందే మనకి పొద్దుగాల ఈ లొల్లి అని భార్యతో అని రమేష్తో అన్నాడు. ఏయ్, గా పిల్లని తోలిచ్చేయి, లేకుంటే లోపలికైతావు. ఆమెకిష్టం లేదంట, తోలిచేయి అన్నాడు. లేదన్నా, ఆమెకి నేనంటే ఇష్టమే, లేకుండానే నాతో వచ్చిందా? నేను ఆమెని తోలుకొని వెళ్ళిపోతా, నువ్వు పరేషాన్గాకు అని శ్రీనివాసులకి సమాధానం చెప్పి గాయత్రి వైపు కోపంగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ అన్నాడు. ఈడ ఉంటే నకరాలు జానా చేస్తున్నావు, నడుపోదాం. నేను నీతో రాను గట్టిగా అరిచింది గాయత్రి. ఎట్లా రావో చూస్తా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని అక్కడున్న వాళ్ళు అందరూ మ్రాన్పడి చూస్తుంటే గాయత్రి గబగబా లోపలికి వెళ్ళి తన బ్యాగు తీసుకుని వచ్చి, ప్లీజ్ వాడు వచ్చేలోగా నన్ను పంపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, బస్ స్టాప్లో దింపేయండి చాలు, నేను వెళ్ళిపోతా అంది శ్రీనివాసుల్ని ప్రాధేయపడుతూ. అతను అయోమయంగా భార్య వైపు చూశాడు. సూర్యకళ, చంద్రకళ తండ్రితో అన్నారు, పంపే డాడీ, నరసింహకి ఫోన్ చేసి ఆటో తెమ్మను. శ్రీనివాసులు గాయత్రి వాలకం చూసి జాలిగా అన్నాడు. మంచిదమ్మా, జర ముఖం గడుక్కొని ఛాయ్ తాగి పోదాం అన్నాడు. గాయత్రి బ్యాగు గుండెలకు హత్తుకొని సత్యవతితో పాటు వంటగదిలో నక్కి నిలబడి శ్రీనివాసుల కోసం ఎదురు చూడసాగింది. సత్యవతి టీ చేసి కప్పులో పోసి గాయత్రికి ఇచ్చింది. గాయత్రికి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యి మౌనంగా టీ కప్పు అందుకొని తాగసాగింది. సత్యవతి మొహం కడుక్కొని వచ్చి భర్తకు కూడా టీ ఇచ్చింది. ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం అవడం, రమేష్ వేగంగా లోపలికి రావడం జరిగింది. గాయత్రి భయంతో బిగుసుకుపోయింది. రమేష్ తన బ్యాగు తీసుకుని ఏయ్ అని పిలుస్తూ వంటగది తలుపు వెనక నక్కిన గాయత్రి చెయ్యి పట్టుకుని శ్రీనివాసులు, సత్యవతి వారిస్తున్నా, గాయత్రి ఆక్రోశిస్తున్నా బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాడు. శ్రీనివాసులు నోట్లోంచి రమేష్ యాడకి అని మాట వచ్చేలోగా ఆటో కదిలింది. గాయత్రికి భయం, ఏడుపు ముప్పిరిగా ముంచుకొచ్చాయి. గట్టిగా అరిచింది, ఆటో ఆపు, ఆపుతావా లేదా? సప్పుడు చేయకు, గమ్మునుండు. గాయత్రి కుడి చేయి గట్టిగా మెలి తిప్పాడు రమేష్. గాయత్రి కెవ్వుమంది. ఆటో డ్రైవర్ వెనక్కి తల తిప్పి చూశాడు. ఏమైంది, నడు, ఏం చూస్తున్నావు కసిరాడు రమేష్. అయితే అప్పుడే నరసింహ ఆటో సందు మలుపు తిరిగి ఎదురు రావడం, గాయత్రి కేక వినడం ఒకేసారి జరగడంతో సడన్ బ్రేక్తో 2 ఆటోలు ఆగాయి. నరసింహ ఆటో లోపలికి తొంగి చూశాడు. రమేష్, గాయత్రి చేతులు పట్టుకొని పళ్ళు బిగించి కూర్చున్నాడు.
గాయత్రి చెక్కిళ్ళ మీద జారిపోతున్న కన్నీళ్లతో వెక్కుతూ కూర్చుంది. నరసింహ ఆటో దిగి గాయత్రి వైపు వచ్చి ఏమైంది అని అడిగాడు. గాయత్రి విసురుగా రమేష్ చెయ్యి విడిపించుకొని ఆటోలో నుంచి ఒక్క దూకు దూకింది. నరసింహ చేతులు పట్టుకుని ప్లీజ్ నన్ను కాపాడండి, వీడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడో అంది. నరసింహ రమేష్ వైపు చూసి దిగో అన్నాడు. అన్నా అంటూ రమేష్ ఏదో చెప్పబోతుంటే జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చి నువ్వు పో అన్నాడు. రమేష్ దిగాడు. ఆటో డ్రైవర్ వాళ్ళ ముగ్గురిని వింతగా చూసి భుజాలెగరేసి వెళ్ళిపోయాడు. కూసో అన్నాడు నరసింహ రమేష్తో. గాయత్రిని కూడా కూసో చెల్లే అన్నాడు. గాయత్రి ఆటో ఎక్కింది. రమేష్ ఆమె పక్కన కూర్చున్నాడు. నరసింహ ఆటో స్టార్ట్ చేశాడు. 15 గంటలో ఆటో నరసింహ ఇల్లు చేరింది. ఏమైంది ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు నరసింహ. నాకు పెళ్లి ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేస్తున్నాడు, నేను ఇతనితో ఉండలేను, తప్పు చేశాను, మా ఇంటికి పంపించేయండి అంది గాయత్రి. నరసింహ రమేష్ వైపు చూశాడు. ఏ క్షణమైనా ఆమె మీద పడి గొంతు కొరికి రక్తం తాగేందుకు ఎదురు చూస్తున్న పులిలా చూస్తున్నాడు గాయత్రిని. రమేష్ జరసేపు బయటికి పో అన్నాడు నరసింహ. అది కాదన్నా ఏదో చెప్పబోతున్న నరసింహని చేత్తో వారిస్తూ పో అన్నాడు. రమేష్ కోపంగా గాయత్రిని చూసి బయటకు వెళ్ళాడు. నరసింహ గాయత్రిని నెమ్మదిగా వివరాలు అడిగాడు. జరిగిందంతా చెప్పి అంది గాయత్రి. మా అమ్మ నాన్న నాకు అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి కోపం వచ్చి ఇతనితో పారిపోయి వచ్చానండి, ఇట్లా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు అంది. మళ్ళా అంతా అయ్యే వరకు ఎందుకు కూకున్నావమ్మా? ఇప్పుడెట్లా? రాత్రి వాడితోని పడుకున్నావు, ఇప్పుడు ఏడిగిపోతావు? నిన్ను మళ్ళా ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి మీ ఓళ్ళు బాపనోళ్ళు నిన్ను ఇప్పుడు రాణిస్తారని నమ్మకం ఉందా? కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది. సానుభూతిగా అన్నాడు నరసింహ. అయిందేమో అయిపోయింది, నేను వాడికి ఏదన్నా పని ఇప్పిస్తా, ఈడనే ఉండిపో, వాడు నిన్ను మంచిగానే చూసుకుంటాడు, నా మాట విను, ఇప్పుడు నీకు ఇంతకన్నా వేరే దారి లేదు చెల్లమ్మా. అట్లా అనకండి, అట్లా అనకండి, 2 చెవులు మూసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. నరసింహకి నిజంగానే ఆమె మీద పుట్టెడు జాలి వేసింది. ఈమెకి ఏమీ అర్థం కావడం లేదు. తల్లి తండ్రి రానివ్వరు, ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు. ఇంటికి వెళ్ళినా గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావాలి. అంతకన్నా ఇదంతా దేవుడి రాత అనుకుని సరిపెట్టుకుని బతకడం మంచిది. అదే విషయం ఆమెకి నచ్చజెప్పసాగాడు. గాయత్రి ఏడుస్తూనే ఉండిపోయింది. 2 నెలలు గడిచాయి. నరసింహ రమేష్కి ఆటో నడపడం నేర్పించాడు. ఒక ఆటో బాడుగకి ఇప్పించాడు. నరసింహ ఉంటున్న లొకాలిటీలో ఒక గది అద్దెకు తీసుకుని వాళ్ళు కాపురం పెట్టారు. గాయత్రి దిగులుతో చిక్కి సగమైంది. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేకపోయింది. రమేష్కి కోపం ఎక్కువే, అయినా గాయత్రి అంటే ప్రాణం. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉదయం 7:30 కల్లా ఆటో తీసుకుని వెళ్ళి సాయంకాలం 7 అవుతుండగా ఇంటికి వస్తాడు. వస్తూ వస్తూ రోజు ఏదో ఒకటి తినడానికి తెస్తాడు. వారానికి ఒక సినిమా తీసుకుని వెళ్తున్నాడు. గాయత్రికి అతనితో జీవితం నరకంలానే ఉంది. తనలాంటి అమ్మాయికి రమేష్ భర్త అనుకుంటోంది. దేవుడా ఇలా ఎందుకు రాశావు అని వాపోతూ ఉంటుంది. అయినా ఆమెకి ఆ జీవితం కొనసాగించక తప్పలేదు. శరణ్య సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తీసుకుని కృష్ణా జిల్లా విజయవాడ రెవెన్యూ శాఖలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. నందిగామ మండల ఆఫీసులో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ట్రైనింగ్ మొదలైంది. ఎంఆర్ఓ 40 ఏళ్ల బంగారయ్య చాలా మంచివాడు. ఆమెని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీస్ గురించి, పని విధానం, కలెక్టర్ గారితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలి, స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్స్కి ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఎంతో వివరంగా ఓపిగ్గా చెప్పాడు. ప్రొబేషన్ పీరియడ్లో లీవులు పెట్టద్దు అని చెప్పాడు. అన్నీ చిరునవ్వుతో విని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసింది శరణ్య. ఉద్యోగంలో చేరే ముందు విశాఖపట్నం వెళ్ళి తల్లిదండ్రులను చూసి 2 రోజులు ఉంది. అప్పుడే తేజతో తన ప్రేమ గురించి చెప్పి అతని వివరాలు ఇచ్చింది. కూతురు తెలివితేటల మీద, ఆమె నిర్ణయం మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఇద్దరూ కూడా అభ్యంతరం చెప్పలేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేస్తాం అని మాట ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి అయ్యి పోస్టింగ్ ఇచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందుకు అంగీకరించారు వాళ్ళు. ట్రైనింగ్లో జాయిన్ అవ్వగానే
తేజకి వివరంగా మెయిల్ చేసింది. అమ్మా నాన్న ఒప్పేసుకున్నారు. నా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా నీ సంగతే తేలాలి అంది. వెంటనే ఫోన్ చేసి అడిగాడు తేజ. నీ వైపు నుంచి లైట్ గ్రీనా డార్క్ గ్రీనా అడిగాడు తేజ. సీ గ్రీన్ అంది. అయితే అన్ని షేడ్స్తో నా వైపు నుంచి మన పెళ్ళికి సిగ్నల్స్ వచ్చాయి అన్నాడు. నవ్వింది. ఎలా ఉంది నీ ఆఫీస్ అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇదో కొత్త లోకం. మన కార్పొరేట్ ఆఫీసులలాగా ఉండదు. ఎవరికి ఎవరన్నా భయం ఉండదు. అందరూ కింగ్స్. నీతో అందరూ బాగా మాట్లాడారా? చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాయ్ తెప్పించి ఇచ్చారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా టీ బిస్కెట్స్తో వెల్కమ్ చెప్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఒక 30 ఏళ్ళు నేను ఈ శాఖలో పనిచేయాలి. కాకపోతే పొజిషన్ మారుతూ ఉంటుంది అంది నవ్వుతూ. ఐ మిస్ యూ శరణ్య అన్నాడు చెవిలో గుసగుసగా. ఐ టు మిస్ యూ తేజ అంది అదో రకమైన హస్కీ వాయిస్తో. దిస్ ఈజ్ టూ మచ్. ఇక్కడున్నన్ని రోజులు ముట్టుకోకు అంటూ బెత్తం పట్టుకొని దూరంగా నిలబెట్టి ఇప్పుడు ఇలా మత్తుగా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏమిటి? కిలకిలా నవ్వింది. ఏం లేదు, రాత్రంతా తీయటి కలలు కంటూ పడుకుంటావని. ఇంతకీ ఎక్కడున్నావు? మా గెస్ట్ హౌస్లో 2-3 రోజుల్లో ఇల్లు తీసుకుంటాను. అప్పుడు వద్దు గాని అంది. గుడ్ గుడ్, త్వరగా తీసుకో అన్నాడు తేజ. గుడ్ నైట్ నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.